అరే బట్లర్ బాబాయ్ ఎలా ఉంది దెబ్బ? అదుర్స్ కాదు నీ అవ్వ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఒట్టిగానే పిసికేసాం. అరే రెడీ గుండు రాజా, లాస్ట్ మ్యాచ్ కూడా ఒట్టిగానే పిసికేసి మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేసి పడేస్తాం. అరే ఫస్ట్ లోనే చెప్పాను, ఇండియాతో పెట్టుకుంటే కథ మొత్తం వేరే ఉంటదని చూపించాం కదా, అలా ఉంటుంది మరి ఇండియాతో. అరే అది చూద్దాం హిట్ మ్యాన్, లాస్ట్ మ్యాచ్ లో 100 సప్పరిచేపాటికి ఈ మ్యాచ్ గెలుస్తాం అనుకుంటున్నారా? నీ అవ్వ ఈ మ్యాచ్ ని ఒట్టిగానే బొందు పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి టచ్ లోకి వస్తా. నీ అవ్వ మా బేస్ బాల్ క్రికెట్ ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. అరే మీ బేస్ బాల్ క్రికెట్ అంతా ఇక్కడ చెల్లదమ్మా, తెలుసు కదా. ఒక్కరు టచ్ లో లేకపోతే ఇంకొకరు రెడీగా ఉంటారు మిమ్మల్ని బొంద పెట్టడానికి. నీ అవ్వ రెడీగా ఉండండి, మ్యాచ్ ని ఒట్టిగానే పిసికేస్తాం, క్లీన్ స్వీప్ చేసి పడేస్తాం. అరే ఏంది రోహిత్ అన్న, ఛాంపియన్స్ ట్రోఫీకి బూమ్రన్న బ్యాకప్ అని చెప్పారు కానీ ఒక్క మ్యాచ్ లో అంటే ఒక్క మ్యాచ్ లో కూడా ఆడిపోలేదు. అరే బూమ్రా అన్నకి ఇంజూరీ అయిపోయింది, ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది నేనే కాదు. అలాంటిది 2 మ్యాచ్లు జరిగింది, ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ లో కూడా ఆడిపోలేదు. అరే ప్రతి మ్యాచ్ ఆ ముద్దుల మామయ్యకే ఛాన్స్ ఇస్తున్నావు, ఈ మ్యాచ్ లో అయినా ఛాన్స్ ఇచ్చేది ఉందా లేదా? ఆ ముద్దుల మామయ్యనే ఆడిపిస్తావా? అరే జర ఉప్పు తగ్గి బై దీపో. అరే T20లో వేసి బాగా అలసిపోయావని కాస్త రెస్ట్ ఇచ్చా, దానికే ఓ ఎగురుతున్నావు. నీ ఎవరు రెడీగుండు, ఈ మ్యాచ్ లో పక్కా ఛాన్స్ ఇస్తా. నీ లొడ్డు పొట్ట బౌలింగ్ తో ఎన్ని పుల్లలు పీకాలనుకుంటున్నావో పీకి పడేయ్. అరే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న, ఇక నువ్వు ఛాన్స్ ఇస్తావని చెప్పావు, అది చాలు. నీ ఎవరు రెచ్చిపోతా, 1 కాదు 2 కాదు 5 పుల్లలు ఒట్టిగానే పీకి పడేస్తా. హర్షదీప్ తో కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏందే బూమ్రా బాయ్ ఇంత పెద్ద ఏటిస్వి, నీ ఎవరు నువ్వు ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు ఆడకపోతే ఎలా? అరే నీ బూమ్ బూమ్ బౌలింగ్ తో ఒక్కొక్కరింపుల్లో ఒట్టిగానే పీకి పడేసే వాడివి, అలాంటిది మ్యాచ్ లో నువ్వు లేకపోతే మేం మ్యాచ్లు ఎలా గెలిచేది? అరే ఏం చెప్పమంటావే రోహిత్, వెన్నపూస సపోర్ట్ చేయడం లేదు, ఇలా అయితే నేను బౌలింగ్ ఎలా వేసేది? అరే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అట్లా అడ్జస్ట్ చేసుకో, నెక్స్ట్ వచ్చే మ్యాచ్ లో కాంటెక్ట్ చూసుకుందాం. అరే ఏంది బై జడ్డు, ప్రతిసారి జిడ్డును తగులుకున్నట్లు నన్నే తగులుకుంటున్నావు, నా పుల్లే పీక్ పడేస్తున్నావు. నీ అవ్వ నీకు ఇంకెవరు దొరకడం లేదా ఏంటి, నన్నే పట్టుకున్నావు? అరే లేకపోతే ఏంటే రూటు, వన్డేల్లో స్పెషలిస్ట్ నువ్వు. నీ అవ్వ నీ పుల్ల పీకుండా ఆ రషీద్ పుల్ల పీకమంటావా? అరే దగ్గరలో ఛాంపియన్స్ ట్రోఫీ వేరే ఉంది. అరే నీలాంటి పుల్లలు పీకితేనే కదా ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దొరికేది. అరే బట్లర్ బాబాయ్ ఈ వన్డే సిరీస్ లో క్లీన్ స్వీప్ అయినా పర్లేదు, నీ అవ్వ ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి టచ్ లోకి రావాలి. నీ అవ్వ మన గ్రూప్ లో ఉండే వాళ్ళని ఒక్కొక్కరికి చుక్కలు చూపియాలి. అరే అంతే బై సాల్టో, నీ అవ్వ అందరూ టచ్ లోకి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీనే కాదు ఈ ఫైనల్ మ్యాచ్ లోను ఒట్టిగానే పిసికేసి మ్యాచ్ ని 1 సైడ్ చేసి పడేద్దాం. అరే అదిరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.